మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో మనకి డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మనం ఒకసారి చెక్ చేస్తున్నట్లయితే కనుక డిఎస్సి నోటిఫికేషన్ కోసం గత 2019 సంవత్సరం నుంచి ఈ యొక్క 2025 సంవత్సరం వరకు కూడా ఎదురు చూడని కళ్ళు అయితే లేవు డిఎస్సి అభ్యర్థులు. ఎట్టకేలకు మనకి డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి మనకి సీఎం చంద్రబాబు గారు ఒక మంచి ప్రకటన అయితే చేశారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది సరే, అయితే డిఎస్సి పరీక్షలు ఎప్పుడు ఉండబోతున్నాయని చాలా మంది అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడా మీకు క్లియర్ అండ్ కట్ గా ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. అయితే మనకి ఇప్పుడే గత కొద్ది గంటల క్రితమే ఒక ప్రకటన అయితే చేశారు సీఎం చంద్రబాబు గారు. ఏంటి, డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ మొదటి వారంలో వస్తుందని. అయితే ఆ యొక్క ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ ఏ విధంగా వస్తుందంటే మనకి ఏప్రిల్ 3వ తారీఖున ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ సమావేశం అయితే ఉంది. ఓకేనా. ఆ యొక్క 3వ తారీఖు తర్వాత మనకి కేబినెట్ సమావేశం పూర్తయిన తర్వాత ఈ యొక్క మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. తర్వాత మనకి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి పరీక్షలు ఎప్పుడు ఉండబోతున్నాయి అని చాలా మంది ఎక్కువ కామెంట్ చేస్తూ ఉన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది సరే, మెగా డిఎస్సి పరీక్షలు ఎప్పుడు ఉండబోతున్నాయని చాలా మంది అడుగుతున్నారు. అయితే పరీక్షలు ఎప్పుడు ఉండబోతున్నాయంటే మే నెలలో పరీక్షలు. మనం వచ్చిన మనకి ఏపీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నారు. జూన్ లోగా అంటే వచ్చే విద్యా సంవత్సరంలోగా కొత్త టీచర్లు భర్తీకి విధుల్లోకి తీసుకుని మనం ఖచ్చితంగా ఈ యొక్క మెగా డిఎస్సి నిర్వహిస్తామని తెలియజేస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో ఈ యొక్క మాట అయితే వచ్చే విద్యా సంవత్సరంలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త టీచర్లను విధుల్లోకి తీసుకుంటామని తెలియజేశారు. అయితే అదే విధంగానే సీఎం చంద్రబాబు గారు ఈ రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఆయన కొన్ని ప్రకటనలు అయితే చేశారు. ఏప్రిల్ నెలలో మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్, మే నెలలో పరీక్షలు, జూన్ లో కొత్త టీచర్లను విధుల్లోకి తీసుకోవాలని ఆయన ఈ యొక్క మెగా డిఎస్సిని పర్ఫెక్ట్ గా నిర్వహించాలని తెలియజేశారు. అయితే ఇది సాధ్యమేనా అంటే కొంచెం అసాధ్యమే. ఎందుకంటే మనకి ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ ఇస్తే మనకి అప్లై చేయడానికి ఒక 1 మంత్ అయితే టైం అయితే ఇవ్వాలి, లేదా 1 or 2 వీక్స్ అయితే టైం అయితే ఇవ్వాలి అప్లై చేయడానికి. లేదు, ఆల్రెడీ ప్రీవియస్ గా 2000 గత ప్రభుత్వంలో అప్లై చేసిన అప్లికేషన్ తీసుకుని మనకి ఆ ప్రాసెస్ చేసేస్తానంటే ప్రాబ్లం అయితే ఉండదు. కానీ టైం లైన్ అయితే ఇది కొంచెం కష్టతరమే. ఎందుకంటే ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ ఇచ్చేసి ఒక నెల రోజుల్లో మనకి పరీక్షలు నిర్వహిస్తామంటే ఈ డిఎస్సి అభ్యర్థులు కూడా చాలా మంది సమయం కావాలని కోరుతారు. అదేవిధంగా ఫ్రీ కోచింగ్ సంబంధించి 3 నెలల సమయం అయితే వారే తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్రీ కోచింగ్ 90 రోజులు వారు ఇస్తామని తెలియజేశారు. కానీ ఆ యొక్క 90 రోజులు ఇవ్వాలంటే ఏప్రిల్ నెల నుంచి మే, జూన్, జూలై ఈ 3 నెలలు కూడా మనకి టైం అయితే కావాలి. కానీ ప్రభుత్వం అయితే ఏం చెప్తుందంటే ఏప్రిల్ నెలలో మనకి డిఎస్సి నోటిఫికేషన్, మే నెలలో పరీక్షలు, జూన్ లో మనకి కొత్త టీచర్లను విధుల్లోకి తీసుకుంటామని తెలియజేసింది. మనం ఏ విధంగా జరుగుతుందో మనం వేచి చూడాలి. ఖచ్చితంగా మే నెలలో పరీక్షలు ఏర్పాటు చేసేందుకే ప్రభుత్వం అయితే ముందు చూపుతో చూస్తుంది. అదే విధంగా ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా మంది అభ్యర్థులు కూడా టెట్ నిర్వహించాలని కూడా కొంతమంది కోరుతూ ఉన్నారు. ఆ యొక్క ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్తున్నారు. చాలా మంది విద్యాశాఖ మంత్రులు కలిసి మరో టెట్ అయితే నిర్వహించాలని కూడా వారు కోరుతూ ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎలాంటి న్యాయ వివాదాలకి తలెత్తకుండా ఈ యొక్క మెగా డిఎస్సి అనేది పర్ఫెక్ట్ గా నిర్వహించాలని వారు చూస్తూ ఉన్నారు. అందుకనే డిలే అయితే కూడా అయ్యింది. మనకి ఎస్సీ వర్గీకరణ అంశం కూడా చూసుకున్నట్లయితే దానికి సంబంధించి డిసెంబర్ నెలలోనే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అయితే రావాలి. కానీ వాయిదా అయితే పడింది. ఎందుకు? ఎస్సీ వర్గీకరణ అంశం తెర మీదకి రావడంతో దానికి సంబంధించి 1 man కమిషన్ రిపోర్ట్ రావడం, అసెంబ్లీలో ఆమోదించడం, మొన్ననే మనకి ఈ యొక్క రిపోర్ట్ అయితే వచ్చింది. జాతీయ ఎస్సీ కమిషన్ కూడా ఈ యొక్క నివేదిక పంపడం జరుగుతుంది. ఈ విధంగా మనకి మొత్తానికి ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. కానీ మనకి పరీక్షలు అనేవి మే నెలలో నిర్వహిస్తారా లేదనేది అది చాలా కష్టతరమే. కానీ డిఎస్సి అభ్యర్థులు ఒకటి గుర్తుపెట్టుకోండి, సిలబస్ మీరు కంప్లీట్ చేసుకోండి. ఓకేనా. నోటిఫికేషన్ వచ్చే సమయం అయితే ఖచ్చితంగా ఉండదు. ఖచ్చితంగా డిఎస్సి సిలబస్ అనేది పూర్తి చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన ఛానల్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. అలాగే మన rkcompetitive.com వెబ్సైట్ లో మీకు ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా. ఎలాంటి అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగానే మీరు ఈ యొక్క అమౌంట్ లో మీరు ఆన్లైన్ టెస్ట్ అనేది రాసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి, అలాగే మన ఛానల్లో కూడా మీకు డైలీ ఫ్రీగా ఆన్లైన్ లో యూట్యూబ్ ఛానల్లో లైవ్ టెస్ట్ అయితే నిర్వహిస్తాం. ఓకేనా. అవి కూడా మీరు పార్టిసిపేట్ చేసుకునేందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇన్ఫర్మేటివ్ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్